ఇక మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. మాక్ అసెంబ్లీలో ప్రతిభ కనబరిచిన 175 మంది విద్యార్థులను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రత్యేకంగా అభినందించారు. వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ప్రత్యేక కానుకలను వారి పాఠశాలలకు పంపించారు. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పైడిపర్రులో డొక్కా సీతమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆమె చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శనీయమని విద్యార్థులకు గుర్తు చేశారు. కృష్ణా జిల్లా అయ్యంకి గ్రామంలో కోడి కత్తులు తయారు చేస్తున్న 5 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 421 కోడి కత్తులు, 5 మిషన్లు స్వాధీనం చేసుకున్నారు. జూద కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనుల ఉప గుత్తేదారులు ఆందోళన చేపట్టారు. టెర్మినల్ నిర్మాణ గుత్తేదారు మారడంతో గత 3 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. బిల్లుల మంజూరు జాప్యాన్ని నిరసిస్తూ నంద్యాల మున్సిపల్ కార్యాలయం వద్ద గుత్తేదారులు నిరసన తెలిపారు. 4 ఏళ్లుగా నంద్యాలలో చేసిన పనులకు సుమారు 35 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, ప్రభుత్వం స్పందించి డబ్బులు ఇవ్వాలని గుత్తేదారులు విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా కందనాతిలో పాత కక్షల కారణంగా అన్నదమ్ములను దారుణంగా నరికి హత్య చేసిన కేసులో 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి వేట కొడవళ్లు, ఇతర మారణ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా గోవాడలో చక్కెర కర్మాగారం వద్ద రైతులు, కార్మికులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. గత సీజన్లో పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించాలని, చనిపోయిన సభ్య రైతులకు సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. అల్లూరు జిల్లా పాడేరు ఎంఈఓను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ ఉపాధ్యాయుడికి రావాల్సిన బెనిఫిట్ కోసం 40,000 లంచం డిమాండ్ చేయగా బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.